మోడీ సర్కార్ అయితే చాలా క్లియర్గా ప్లాన్ చేస్తోంది దేశవ్యాప్తంగా వివిధ అంశాల్లో, ఎస్పెషల్లీ ఉద్యోగాల నియామకాలకు సంబంధించినటువంటి అంశం దగ్గర నుండి పలు వ్యవహారాలకు సంబంధించి క్లియర్గా ప్లాన్ చేస్తోంది. అందులో 1,25,00,000 మంది విద్యార్థులకు సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ 2029లో ప్రిపేర్ కావడం కోసం 2029లోపు 1,25,00,000 మందికి శిక్షణ ఇచ్చింది. ఇప్పటికే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం అని చెప్పేసి లక్షల ఫీజులు కట్టుతున్నటువంటి వాళ్ళు, లేదా వేల రూపాయల ఫీజులు, లక్షల రూపాయల ఖర్చులు అవుతున్నటువంటి వాళ్ళు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి పేదలు ఉన్నారు. వాళ్ళకి సఫర్ అవుతున్నటువంటి మన ఢిల్లీలో జరిగినటువంటి మరణాల తర్వాత కేంద్ర ప్రభుత్వానికి అర్థమైంది. అంటే మనం నేర్చుకోవడానికి, నేర్పే వాళ్ళ కోసం తపన పడుతున్నటువంటి వేళ ఆ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా రాబోయేటటువంటి రోజులలో అన్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలలో ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండే అవకాశం ఉంది.